నీటి ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా నల్గొండ గడ్డ నుండి ప్రశ్నిస్తూ ఉన్నాం. నల్గొండలో నాగార్జున సాగర్ ఉంటే మరి నాగార్జున సాగర్ 10 ఏళ్ళు కేసీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు, హెడ్ రెగ్యులేటరు అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వమే మేనేజ్ చేసింది. అందుకోసమే ఎటువంటి ఇబ్బంది లేకుండా నాగార్జున సాగర్లో ఎడమ కాలువ నుండి నల్గొండ రైతాంగానికి అంతటికి కూడా మంచిగా 10 ఏళ్ళు నీళ్ళు వచ్చినాయి. ఇవాళ మీరు గత సంవత్సరం నుంచి మీ చేతిలో ప్రాజెక్టు లేదు, కేంద్ర బలగాల కంట్రోల్లోకి వెళ్ళిపోయింది ప్రాజెక్టు. ఇవాళ మన తెలంగాణ ఇంజనీర్లు మరి కుడి కాలువ నుండి ఎన్ని నీళ్లు పోతున్నాయి కొలుద్దామని ఆ పక్కకు పోవాలంటే పోయే పరిస్థితి లేదు. రాణిస్తలేరు ఆంధ్రోళ్ళు. మన అధికారులనే పోతే కొట్టి కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి ఇదే జిల్లా బిడ్డగా ఉండి నాగార్జున సాగర్లో అన్యాయం జరుగుతుంటే ఎట్లా చూస్తూ కూర్చుంటారని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం, ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని కూడా అడుగుతూ ఉన్నాం. ఇంకా ఎంత దారుణంగా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి, ఈ యాసంగిలో మన నల్గొండ జిల్లాలో ఏదైతే కాళేశ్వరం నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి కాకతీయ కెనాల్ నుండి రావాల్సినటువంటి నీటిని ఇవ్వకుండా ఎందుకోసం ఇవ్వలే నీళ్లు? కేసీఆర్ కాళేశ్వరం కట్టిండ్రు, అది పని చేస్తలేదని చెప్పాలనేటటువంటి ఒక కక్షతో తప్ప ఇంకొకటి ఏమి లేదు. కేవలం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి. కేసీఆర్ అంటే కాళేశ్వరం గుర్తు రావద్దు, కేసీఆర్ అంటే యాదాద్రి గుర్తు రావద్దు, కేసీఆర్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్ మనం ఇక్కడ పెట్టినటువంటిది గుర్తుకు రావద్దు. ఇదే ఆలోచనతో మీరు నీళ్ళు ఆపినరు. ఇక్కడ కాళేశ్వరం కింద 3,30,000 ఎకరాల నిండబెట్టినరు. నాగార్జున సాగర్ కింద 1,20,000 పైచిలకు ఎకరాలు నిండబెట్టినరు. నిజంగా సిగ్గుండాలి. రైతుల మీద పగ తీర్చుకుంటున్నారు మీరు. కేసీఆర్ గారిని ఏమి చేయలేక, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక నల్గొండ రైతాంగం మీద కోపం చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఖండిస్తూ ఉన్నాం. ఈసారి అట్లా చేయొద్దు. కాళేశ్వరం నుంచి వాటర్ లిఫ్ట్ చేయాలి. ఎస్ఆర్ఎస్పి నుండి కాకతీయ కెనాల్ నుండి టేల్ ఎండ్ వరకు వచ్చేటటువంటి వాటర్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని మన కంట్రోల్లోకి తీసుకోవాలి. లెఫ్ట్ కాలువ నుండి వచ్చేటటువంటి నీటిని కూడా మన జిల్లాకు వచ్చేలాగా ప్రయత్నం చేయాలని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లని ఒకప్పుడు చెప్పుకున్నాం మనం. అట్లా కాంగ్రెస్ పార్టీ వారి వేగాన్ని అందుకోలేక, నీటి మీద అధ్యయనం చేయలేక, కృష్ణానదిలో కూడా మన వాటాను కాపాడలేనటువంటి పరిస్థితి అలా ఉన్నది. కాబట్టి నల్గొండలో ఉన్నటువంటి మేధావులకు